హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే సామ్సంగ్ గెలాక్సీ S24 దీన్ని స్పెసిఫికేషన్స్ చూద్దామన్న. మీకు ఇది లాంచ్ డేట్ వచ్చి 17వ తేదీ అయితే లాంచ్ అయితే చేస్తాను అనమాట, జనవరి అయితే. మీకు S24 సిరీస్ మొత్తం మీకు 17వ తేదీ అయితే రిలీజ్ అయితే చేస్తాను. S24 ప్లస్ అలాగే ఇంకా మీకు S24 అల్ట్రా అనమాట. మీకు దాంట్లో టైటానియం కూడా అయితే ఉంది S24 అల్ట్రాలో అయితే. అలాగే మీకు ఏఐతో కూడా వస్తుంది అనమాట S24 అల్ట్రా అయితే. అల్ట్రా దాంట్లో అయితే చాలా ఫ్యూచర్స్ అయితే చేంజ్ చేస్తున్నారు S23 S24కి అయితే. ఇప్పుడైతే మనమైతే సామ్సంగ్ గెలాక్సీ S24 దీని స్పెసిఫికేషన్స్ చూద్దామన్నా. మెయిన్ వచ్చి దీని డిస్ప్లే అనమాట 6.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ అనమాట మెయిన్ కెమెరా. దీంట్లో 8GB ర్యామ్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట దీంట్లో అయితే. మీకు ఇంకా 5G సపోర్ట్ అయితే ఉంది దీంట్లో అయితే. అలాగే మీకు లాంచ్ డేట్ ఇందాక చెప్పా కదా, మీకైతే 17వ తేదీ అయితే లాంచ్ చేస్తాను జనవరిలో అయితే. మీకు ఫ్రంట్ గ్లాస్ వచ్చి గొరిల్లా గ్లాస్ విక్టస్ 3తో అయితే వస్తుంది అనమాట. మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చి మీకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 3తోనే అనమాట. అది కూడా అయితే మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ అయితే. ఇంకా మీకు నానో సిమ్స్ అయితే ఉంటుంది దీంట్లో. అలాగే మీకు ఈ సిమ్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీకు ఈ సిమ్ అంటే ఏదో తెలియకపోతే కింద అయితే కామెంట్లు అయితే చేయండి. నేను ఈ సిమ్ గురించి అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. మీకు దీంట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉందన్నమాట. మీకు 1.5 మీటర్స్ స్కేల్లో మీరు 30 minutes సర్వే అయితే అవుతుంది అనమాట. అంతకంటే అయితే ఎక్కువ అయితే సర్వే అయితే అవ్వదు. మ్యాక్సిమం మీరు నీళ్ళలో పెట్టేదానికి అయితే ట్రై చేయకండి, ఎందుకు రకాల రిస్క్. ఇంకా మీకైతే డిస్ప్లే వచ్చి AMOLED 2K 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంటుంది దీంట్లో అయితే. మీకు AMOLED డిస్ప్లే అనమాట, AMOLED 2X అనమాట దీంట్లో అయితే ఉండేది. మీకు HDR సపోర్ట్ అయితే ఉంది. అలాగే మీకు 2600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది మీకైతే పీక్ అనమాట ఇదైతే. మీకు డిస్ప్లే సైజ్ వచ్చి 6.2 ఇందాక ఆల్రెడీ మీకైతే చెప్పా. మీకు దీంట్లో ఇంకా రెజల్యూషన్ వచ్చి 416 అయితే ఉంటుంది మీకైతే. అలాగే మీకు ఇంకా గొరిల్లా గ్లాస్ విక్టస్ 3 మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇంకా మీకు దీంట్లో OS వచ్చి Android 14 మీద అయితే రన్ అవుతుంది. One UI 6.1 మీద అయితే రన్ అవుతుంది అనమాట మీకు. ఇదైతే ఇక ప్రజెంట్ అయితే కెనడాలో అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. US కెనడా అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3లో Gen 3 ఇది ప్రాసెసర్ తయారు చేసింది US అండ్ కెనడా అనమాట. రెండు దాంట్లో అయితే తయారు చేశారు. అలాగే దీంట్లో Exynos 2400 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే ఇంకా మీకు GB వచ్చి Adreno 750 అనమాట దీంట్లో అయితే ఉంటుంది. మీకు మెమరీ కార్డు స్లాట్ అయితే ఉండదంటారు. మన ఇండియా వరకు అయితే ఉంటుంది అనుకోండి. మామూలుగా ఇంటర్నేషనల్కి అయితే దాంట్లో ఈ సిమ్ అయితే పెడతారు. మీకు మామూలుగా సిమ్ లేకుండా లోపలే మీకు సిమ్ ఒక నెంబర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సిమ్ గురించి అయితే మీకు కావాలంటే కింద అయితే కామెంట్ పెట్టండి, నేను వీడియో అయితే చేస్తాను. మీకు ఇంకా మెయిన్గా వచ్చి మనకైతే స్టోరేజ్ అనమాట. మీకు 8GB ర్యామ్ 6GB అయితే ఉండదు, మర్చిపోయినా మీకు చెప్పేదానికి. 6GB అయితే ఉండదు, స్టార్టింగ్ వచ్చి 8GB ర్యామ్ అనమాట. 8GB ర్యామ్ అలాగే 128GB అలాగే ఇంకా 250GB 8GB ర్యామ్ అలాగే 512GB 8GB ర్యామ్ అనమాట. మీకు UFS 3.1 అలాగే 120GB ఓన్లీ అనమాట. అలాగే ఇంకోటి వచ్చి UFS 4.0 అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట దీనికైతే. అలాగే మీకు ఇంకా కెమెరా అనమాట. కెమెరా వచ్చి మెయిన్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 1.8 24mm అనమాట వైడ్ అయితే మీకు. ఇంకా అలాగే మీకు దీంట్లో డ్యూయల్ పిక్సెల్ అయితే ఉంది. అలాగే ఆప్టిమైజేషన్ స్టెబిలైజేషన్ కూడా ఉందన్నమాట. మీకు సెకండ్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో కెమెరా అనమాట. మీకు 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే ఉంటుంది మీకైతే. అలాగే ఇంకా మూడో కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ అనమాట. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. మీకు సూపర్ స్టూడియో వీడియో కూడా ఉందండి, సూపర్ స్టూడియో వీడియో కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. అలాగే మీకు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. మీకు ఆటో HDR కూడా అయితే ఉంటుంది. మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు HDR కూడా మీకు కావాలంటే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఫ్రంట్ కెమెరాతో బ్యాక్ కెమెరాతో 8Kలో పెట్టి 24 FPSలో కానీ 30 FPSలో కానీ రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట 8Kలో పెట్టి. ఇంకా అలాగే మీకు 4Kలో పెట్టి 30 FPS అన్నా 60 FPSలో అన్నా పెట్టి మీరైతే రికార్డ్ అయితే చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. అలాగే ఇంకా బ్యాక్ కెమెరాతోనే అనమాట నేను ఇప్పుడు అన్నీ చెప్పేటి. ఇంకా 1080p అయితే మీకు 30 FPS 60 FPS 240 FPS కూడా ఉందన్నమాట. మీరు బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసే
ఆప్షన్ అయితే మీకు 1080pతో 960 FPS కూడా రికార్డ్ అయితే చేయొచ్చు అంట. మరి చూడాలా మరి వచ్చిన తర్వాత ఇంత FPSలు. మామూలుగా అయితే మ్యాక్సిమం ఐఫోన్స్లో దీంట్లో అయితే 60 FPS ఇచ్చాడు, దీంట్లో అయితే 960 FPS ఇచ్చాడు. అది 1080pతో 8Kలో పెట్టి మనం 24 అన్నా 30 FPSలోనే రికార్డ్ అయితే చేయొచ్చు. ఇంకా 4Kలో పెట్టి 30 FPS అన్నా 60 FPS రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మీకు HDR సపోర్ట్ కూడా ఉంది, అలాగే స్టీరియో సపోర్ట్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. ఇంకా సెల్ఫీ ఫ్రంట్ కెమెరా అనమాట. ఇంకా సెల్ఫీ కెమెరాకి వచ్చినట్టయితే మనకైతే మీకు 12 మెగాపిక్సెల్ అనమాట ఫ్రంట్ సైడ్ ఉండేది. ఇంకా ఫ్రంట్ కెమెరా అనమాట 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ కెమెరా అయితే. మీకు HDR సపోర్ట్ కూడా ఉంది ఫ్రంట్ కెమెరాతో. మీరు ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు HDR వీడియో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. 4Kలో పెట్టి 30 FPSలో కానీ 60 FPSలో కానీ రికార్డ్ అయితే చేయొచ్చు 4Kలో పెట్టి. ఇంకా 1080pలో పెట్టి మీకు 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు, అంతకాడికి అయితే ఎక్కువ అయితే చేయలేరు అనమాట. ఇంకా స్పీకర్స్ అనమాట మీకు లౌడ్ అయితే ఉంటాయి స్పీకర్స్ అనేవి, స్టీరియో స్పీకర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి అనమాట. 3.5mm జాక్ అయితే ఉండదు మీకు దీంట్లో అయితే మీకు. అలాగే ఇంకా 5.3 బ్లూటూత్ అయితే ఉంటుంది, NFC ఉంది మీకైతే. అలాగే మీకు USB Type-C అనమాట దీంట్లో అయితే ఉండేది, 3.2తో వస్తుంది మీకు. అలాగే ఒక OTG కూడా అయితే ఉంటుంది మీకైతే. అలాగే మీకు ఇంకా దీంట్లో ఫీచర్స్ వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట ఇదైతే. అలాగే ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనము 4000 mAh బ్యాటరీ మీకైతే. అలాగే ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ మీకు 20 వాట్ ఫాస్ట్ అయితే ఉంటుంది. 30 minutesలో 50% అయితే ఎక్కుతుంది అనమాట, అందుకని అయితే ఎక్కువ వాట్ అయితే ఇవ్వరు. మ్యాక్సిమం ఫ్లాష్ స్క్రీన్ మామూలుగా 50,000 సామ్సంగ్ మొబైల్స్కి ఏదైనా సరే మీకు 20 వాటే ఇస్తాడు, అంతకాడికి అయితే ఎక్కువ ఇవ్వడు. ఎందుకంటే హీట్ అవుతుంది అని. ఎందుకంటే ఇది మనం ప్రైజెస్ ఎక్కువ పెడతాం కాబట్టి ఏమన్నా హీట్ ఇష్యూస్ వచ్చి ఏమన్నా బ్యాటరీ ఉబ్బి వెళ్ళడం కానీ ఇవన్నీ ఏం జరగకుండా అందుకని 25 వాట్ వేసాడు వాడైతే. మనకు 30 minutesలో 50% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట ఈజీగా అయితే. మీకు ఇంకా వైర్లెస్ వచ్చి మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే మీరు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చాడు. అలాగే మీకు 4.5 రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట మీకైతే. మీకు Type-C to Type-C కేబుల్ ఉంటే మీ ఫ్రెండ్ కూడా Type-C మొబైల్ అయితే మీ ఫ్రెండ్కి అయితే మీ మొబైల్ నుంచి మీ ఫ్రెండ్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మీ ఫ్రెండ్ అయితే. అలాగే ఇంకా దీంట్లో కలర్స్ వచ్చి బ్లాక్, గ్రే, అలాగే వైలెట్, ఇంకా ఎల్లో అనమాట. మీకు ఈ కలర్స్ అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయి S24లో అయితే. ప్రైజ్ అయితే మనకైతే ఒక ప్రైజ్ మనకైతే గెస్ట్ ఎంత చేస్తారో మీరే చేయండి. ప్రైజ్ అయితే మనమైతే చెప్పలేం కానీ మామూలుగా ఆ రోజు తెలుస్తుంది అనమాట, రిలీజింగ్ రోజే ప్రైజ్ అనేది. సో ఒకవేళ నాకు తెలిస్తే మీకు అయితే ఖచ్చితంగా అయితే ఇన్ఫామ్ అయితే చేస్తాం, మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కానీ ఒక షార్ట్ వీడియో కానీ ఖచ్చితంగా అయితే చేస్తాం. సో మన ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. సో ఇంకా బాయ్ అందరికీ, సీ యూ టుమారో. మినిమం నాకు తెలిసినంత వరకు 1 lakh అయితే ఉండొచ్చు, 1 lakh తక్కువే ఉంటుంది అనుకోండి. S24 ప్లస్ అయితే ఉంటుంది 1 lakh మీకు. ఇది జస్ట్ S24 కాబట్టి మీకు మినిమం 60,000 వచ్చేస్తుంది, 60,000-70,000 అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఓకే ఇంకా బాయ్ అందరికీ, సీ టుమారో. వీడియోస్ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. బాయ్ అందరికీ, సీ టుమారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చాం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి ఈ వీడియోకి. టాటా బాయ్ అందరికీ.